హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ ఫోర్డ్. ఫ్రెండ్స్, ఏపీ వ్యాప్తంగా ప్రస్తుతం కొత్త డిఎస్ ఇచ్చారు 16,000 పోస్టులకి. అలాగే ఇంకో పక్క టీచర్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ఈ యొక్క వీడియోలో చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వబోతా ఉన్నా. అదేంటంటే, ఇప్పుడు మీరు గమనించండి, ఇప్పుడు ఎప్పుడైనా కానీ ట్రాన్స్ఫర్స్ జరిగే ముందు రేషనలైజేషన్ ప్రాసెస్ చేస్తారు. రేషనలైజేషన్ ప్రాసెస్ అంటే ఏంటి? ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ చేసేటప్పుడు ఏ స్కూల్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, దానికి తగ్గట్టుగా అక్కడ ఎంతమంది టీచర్లు కావాలి, ఎంతమంది టీచర్లు అవసరం అవుతారు, ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అక్కడ టీచర్ ఖాళీలు ఎన్ని అవసరం, ఎంతమంది టీచర్లు అవసరం, ఇదంతా కూడా స్టూడెంట్ నెంబర్ని బట్టి టీచర్లు ఎంతమంది కావాలని డిసైడ్ చేస్తారు. అది రేషనలైజేషన్. పలానా పర్టికులర్ స్కూల్లో ఎంతమంది టీచర్లు అవసరం అనేది దాన్ని బట్టి నిర్ణయిస్తారు. అయితే ఇదంతా జరిగిన తర్వాత ఇప్పుడు ఏం జరిగిందంటే, మొన్న మనం చెప్పుకున్నాగా స్టూడెంట్ టీచర్ రేషియో 1:40 చేశారు అన్న. అంటే దానివల్ల ఏమవుతుందంటే టీచర్ పోస్టులు మిగులుతున్నాయి. అంటే స్టూడెంట్స్ తక్కువ, టీచర్లు ఎక్కువ ఉన్నట్టు టీచర్ పోస్టులు మిగులుతున్నాయి. ఇప్పుడు ఈ టీచర్లు ఇంచుమించు వేలల్లో ఉన్నారన్నమాట. వేలల్లో, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా వేల సంఖ్యలో టీచర్లు మిగిలిపోయారు. ఈ మిగిలిపోయిన టీచర్లు ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచించి ఇప్పుడు వాళ్ళని సర్దటం జరుగుతుందన్నమాట. అంటే స్కూల్ అసిస్టెంట్లు మిగిలిపోతున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళని హెచ్ఎంలుగా ఎక్కడ వేయాలి? హై స్కూల్లో వేయాలి కదా, హై స్కూల్లో హెచ్ఎంగా వేయాలి. కానీ వీళ్ళని ఎక్కడ వేస్తున్నారంటే ప్రైమరీ స్కూలు, ఆదర్శ పాఠశాలలని కొత్తవి వచ్చినాయి. మనకి 9 రకాల స్కూల్స్ ఈ సంవత్సరం నుంచి కూడా 9 రకాల స్కూల్స్ రాబోతా ఉన్నాయి. ఫస్ట్దేమో శాటిలైట్ స్కూల్ అంటాము, అక్కడేమో ఎల్కేజీ యూకేజీ వాళ్ళు ఉంటారు. అంగన్వాడీ స్కూల్సే శాటిలైట్ స్కూల్స్ అనమాట. అక్కడ ఎల్కేజీ యూకేజీ వాళ్ళు ఉంటారు. అక్కడి నుంచి మొదలయ్యి హై స్కూల్ వరకు. హై స్కూల్లో కూడా డిఫరెంట్స్ ఉన్నాయి. కొన్ని చోట్ల కొన్ని హై స్కూల్లో 6 నుంచి 10 వరకే ఉంటాయి, కానీ కొన్ని హై స్కూల్లో 1 నుంచి 10 వరకు ఉంటాయి. ఇక్కడే 2 స్కూల్స్ కనబడుతున్నాయి. అలాగే యూపీ స్కూల్స్, చాలా స్కూల్స్ మరి ప్రైమరీ స్కూల్స్గా మార్చేశారు, ఎందుకంటే పిల్లలు లేరని. అలాగే కొన్ని యూపీ స్కూల్స్ అప్గ్రేడ్ అయ్యి హై స్కూల్స్ అయ్యాయి. ఇట్లా 9 రకాల స్కూల్స్ అనేవి రావడం జరిగింది. అయితే ఇక్కడ గమనించండి మీరు, ఆదర్శ ప్రాథమిక బడుల హెచ్ఎంలుగా సబ్జెక్టు టీచర్లు, సాధారణంగా ప్రైమరీ స్కూల్లో సీనియర్ హెచ్జిటి టీచర్ని ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంగా చేస్తారు, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంగా ఉంచుతారు. ఆయనకి హెచ్ఎం క్యాడర్ కాదు, కానీ ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం అంటాం. ఆయన ప్రైమరీ స్కూల్లో ఉండటం జరుగుద్ది. అయితే హై స్కూల్లో ఎవరు ఉంటారంటే, ఈ స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ మీద హై స్కూల్ హెచ్ఎం అవుతాడు. కానీ ఇప్పుడు ఇక్కడ టీచర్లు, సబ్జెక్ట్ టీచర్లు మిగిలిపోవడం, గతంలో 3, 4, 5 స్కూల్ హై స్కూల్కి తీసుకురావడం, వాళ్ళకేమో సబ్జెక్ట్ టీచర్లతో బోధించడం, ఇప్పుడేమో ఆ పరిస్థితి మారిపోవటం, అక్కడ టీచర్లు మిగిలిపోవడం. అప్పుడేమో టీచర్లు అవసరం అని చెప్పేసి గత 2 సంవత్సరాల కిందట ఎక్కువ హెచ్జిటీలకి ఎక్కువగా ప్రమోషన్లు, స్కూల్ అసిస్టెంట్లకు ప్రమోషన్లు ఇవ్వడం, ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎక్కువ మంది మిగిలిపోవడం. వాళ్ళందరినీ సర్దడానికి ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు హై స్కూల్, ఆదర్శ ప్రాథమిక పాఠశాల అన్నాం కదా, ప్రాథమిక పాఠశాల అంటే 1 నుంచి 5 వరకు ఉంటాయి. ఇప్పుడు ఆదర్శ ప్రాథమిక పాఠశాల అంటే 45 మంది విద్యార్థుల్లోపు ఉన్నారనుకోండి, అది నార్మల్ ప్రైమరీ స్కూల్. 60 మంది వరకు ఉన్నారనుకోండి, 60 అంతకంటే ఎక్కువ ఉన్నారనుకోండి, అది ఏంటంటే ఆదర్శ ప్రాథమిక పాఠశాల అనమాట. అక్కడ హెచ్ఎంలుగా ఈ యొక్క సబ్జెక్టు టీచర్ని వేస్తున్నారు. అంటే స్కూల్ అసిస్టెంట్ని అక్కడ హెచ్ఎంలుగా వేసి వాళ్ళని సర్దుతున్నారు. ఇక్కడ చూడండి, మీరు ఆదర్శ ప్రాథమిక బడుల హెచ్ఎంలుగా సబ్జెక్టు టీచర్లు అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. హేతుబద్ధీకరణలో మిగిలిపోయిన 4,690 మందికి అవకాశం. అంటే హేతుబద్ధీకరణ రేషనలైజేషను మనం చెప్పుకున్నాం కదా నిన్న. ఏమని చెప్పుకున్నాం? స్టూడెంట్ టీచర్ రేషియో, పీటీఆర్ అంటాం, ప్యూపుల్ టీచర్ రేషియో. పీటీఆర్ ఎంత అయింది? 1:40 అయింది. అంటే ఒక టీచర్కి 40 మంది విద్యార్థులు చేశారు. ఆ విధంగా చేయటం, కొన్ని చోట్ల స్టూడెంట్స్ లేకపోవడం, అక్కడ టీచర్లు మిగిలిపోవడం జరిగిందనమాట. ఇట్లా మిగిలిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 4,690 మంది ఉన్నారు. 4,690 మంది దాకా స్కూల్ అసిస్టెంట్లు ఉన్నారన్నమాట. ఇప్పుడు వీళ్ళని సర్దాలి. ఎక్కడ సర్దుతున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల సంఖ్య 40,920 నుంచి 41,478కి పెరిగినాయి. పాఠశాలలు ఇంతకుముందు ఎన్ని ఉన్నాయి? 40,920 నుంచి 41,478 వరకు పెరగడం జరిగింది. ఇంచుమించు 1,500 స్కూల్స్ పెరిగాయి. ఎందుకు పెరిగాయి అంటే, ఇంతకుముందు మనకి ప్రైమరీ స్కూల్ ఉండేది, తర్వాత అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉంది, తర్వాత హై స్కూల్ ఉండేది, ఇట్లా ఉండేది. కానీ ఇప్పుడు ఈ 3 కాకుండా 9 రకాల స్కూల్స్ వచ్చాయి. డిఫరెంట్ స్కూల్స్ అన్నమాట. శాటిలైట్ స్కూల్స్ దగ్గర నుంచి ప్రైమరీ స్కూలు, మరి ఆదర్శ ప్రాథమిక పాఠశాల, లేకపోతే యూపీ స్కూలు, ఇలా రకరకాలు. హై స్కూల్లో 2 రకాలు ఉన్నాయి. మళ్ళీ 1 to 10th క్లాస్ వరకు హై స్కూల్ ఉంది, అలాగే 6 నుంచి 10 వరకు హై స్కూల్ ఉంది, అలాగే యూపీ స్కూల్స్ ఉన్నాయి. ఇట్లా రకరకాల స్కూల్స్ ఉన్నాయి కదా, 9 రకాల స్కూల్స్ ఉన్నాయి. ఈ 9 రకాల స్కూల్స్ ఇప్పుడు 41,478కి పెంచారు. ప్రాథమిక బడులుగా మారిపోయిన 686 యూపీ పాఠశాలలు. అంటే అప్పర్ ప్రైమరీ స్కూల్స్లో స్టూడెంట్స్ లేకపోవడం వలన ఇంచుమించు 686 అప్పర్ ప్రైమరీ స్కూల్స్గా మారిపోయాయి. నెక్స్ట్ 779 యూపీ నుంచి హై స్కూల్గా ఉన్నది. అలాగే 779 యూపీ స్కూల్స్ అంటే అప్పర్ ప్రైమరీ స్కూల్స్ హై స్కూల్గా కూడా అప్గ్రేడ్ అయ్యాయన్నమాట. ఇక పూర్తయిన హేతుబద్ధీకరణ అంటే ఏమీ కాదు, 1:40.
అంటే స్టూడెంట్ టీచర్ రేషియో ప్రకారం ఎంతమంది విద్యార్థులకి ఎంతమంది టీచర్స్ ఉండాలి, ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఇంకా ఒక పర్టికులర్ స్కూల్ తీసుకుంటే అక్కడ ఎంతమంది విద్యార్థులు ఉన్నారో అక్కడ ఎంతమంది టీచర్లని మనం నియమించాలి. ఇది హేతుబద్ధీకరణ. ఓకే, అది జరిగింది. ఇప్పుడు జరగడం వల్ల నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ట్రాన్స్ఫర్స్. దాని తర్వాత ప్రమోషన్స్ కూడా ఉన్నాయి, ప్రమోషన్స్ ప్రక్రియ కూడా ఉంటుంది. ఇక ట్రాన్స్ఫర్స్లో పలానా స్కూల్లో 4 ప్లేస్లు 4 ఖాళీలు ఉన్నాయి, అక్కడికి 4 ఖాళీలు కూడా ట్రాన్స్ఫర్లో చూపిస్తారు. కావాల్సిన వాళ్ళు 4 ఖాళీలు కోరుకుంటారు అన్నమాట. అట్లా ఇక్కడ ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణతో మిగులుగా తేలిన 4000కు పైగా సబ్జెక్టు టీచర్ల ఆదర్శ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా నియమించాలని విద్యాశాఖ ప్రాథమికంగా నిర్ణయించింది. ఇదిగోండి, ఇంచుమించు చెప్పుకున్నాగా 4690 మంది స్కూల్ అసిస్టెంట్లు సర్ప్లస్గా మిగిలారు, అంటే మిగిలి టీచర్లుగా ఉన్నారు. ఇక వాళ్ళకి విద్యార్థులు లేరు కాబట్టి వాళ్ళు మిగిలిపోయారు. వాళ్ళని ఎక్కడ వేయాలో తెలియక ఇప్పుడు వాళ్ళని ఏం చేస్తున్నారంటే ఆ సబ్జెక్ట్ టీచర్ని, స్కూల్ అసిస్టెంట్ని ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా హెచ్ఎంలుగా నియమిస్తున్నారు అన్నమాట. సాధారణంగా ఇప్పటి వరకు ప్రైమరీ స్కూల్లో హెచ్ఎం అనే పోస్ట్ లేదు. అక్కడ ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం అంటాం, ఆయన సీనియర్ ఎస్జిటిని ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంగా ఉంచుతారు. అయితే అది హెచ్ఎం క్యాడర్ కాదు. అయినా కానీ ఇప్పుడు కొత్తగా ఈ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎం ప్రధానోపాధ్యాయులు అనే మాట వాడటం జరిగిందనమాట. ఇది ఇప్పుడు ప్రైమరీ స్కూల్లో హెచ్ఎం ఉండడు అసలు, కానీ ఇక్కడ మిగిలిపోయిన టీచర్ని అక్కడ హెచ్ఎంలుగా నియమిస్తున్నారు. ఇక్కడ ఇదిగోండి, ఆదర్శ ప్రాథమిక పాఠశాలల్లో హెచ్ఎంలుగా వాళ్ళని నియమించడం జరుగుతుందన్నమాట. ఇక్కడ చూడండి, ఎక్కడిది ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా నియమించాలని విద్యాశాఖ నిర్ణయించింది. పాఠశాలల్లో పోస్టుల హేతుబద్ధీకరణ 9 రకాల పాఠశాలల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించింది. గతంలో వైకాపా ప్రభుత్వం తెచ్చిన జీవో 117కు ప్రత్యామ్నాయంగా ఈ విధానాన్ని తీసుకొచ్చారు. ఈ ప్రతిపాదనలు త్వరలో జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ముందుకు రానున్నాయి. మంత్రివర్గ ఆమోదం అనంతరం హేతుబద్ధీకరణ బదిలీలకు సంబంధించిన విడివిడిగా ప్రభుత్వం జీవోలను జారీ చేస్తుంది. ఓకే, రేపో మరి ఈరోజు కానీ రేపు కానీ మొత్తానికి మీటింగ్ జరుగుద్ది. ఆ మీటింగ్ తర్వాత హేతుబద్ధీకరణకు సంబంధించిన గైడ్లైన్స్ ఇస్తారు. దాని తర్వాత ట్రాన్స్ఫర్కి సంబంధించినటువంటి జీవో కూడా రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ అనంతరం బదిలీలకు పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేస్తుంది, టైం టేబుల్ ఇస్తుంది. డిఎస్ఐకి టైం టేబుల్ ఇచ్చారు కదా, అట్లా టైం టేబుల్ ఇస్తుంది. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రాథమికోన్నత కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 9620 ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు కానున్నాయి. మొత్తం మీద ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు 9620 ఉంటాయంట. నెక్స్ట్ వీటన్నిటికీ ప్రధానోపాధ్యాయ పోస్టులు ఇవ్వనున్నారు. ఇదే మనకు వచ్చిన సమస్య. ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయ పోస్టులు, ప్రాథమిక పాఠశాలలో మిగిలిపోయిన స్కూల్ అసిస్టెంట్లని ప్రధానోపాధ్యాయులు అక్కడ నియమిస్తారు. నెక్స్ట్ ప్రాథమిక పాఠశాలల్లో మీరు గమనించండి, ప్రాథమిక పాఠశాలలో ఇప్పటికే 3532 మంది ప్రధానోపాధ్యాయులు పనిచేస్తూ ఉన్నారు. ఇంకో 6088 హెచ్ఎం పోస్టులు అవసరం కానున్నాయి. వీటిలో 4690 పోస్టులను సబ్జెక్ట్ టీచర్లు అంటే స్కూల్ అసిస్టెంట్లతో మిగిలిన 1398 పోస్టులను ఎస్జిటి టీచర్లకు పదోన్నతులు ఇవ్వడం ద్వారా భర్తీ చేస్తారు. ఎస్జిటీలకి పదోన్నతి ఇస్తే స్కూల్ అసిస్టెంట్లు అవుతారు కాబట్టి మిగిలిన ప్రధానోపాధ్యాయ పోస్టులు ఎస్జిటీలతో భర్తీ చేస్తారు. ఇకపోతే ఇక్కడ చూడండి, ప్రాథమిక ఉన్నతలోనూ సబ్జెక్టు టీచర్లు, ప్రాథమిక ఉన్నత అంటే యూపీ స్కూల్స్లో కూడా సబ్జెక్టు టీచర్ని నియమిస్తారు. యూపీ స్కూల్స్లో సాధారణంగా సబ్జెక్ట్ టీచర్లు ఉంటారు. ఇక్కడ చూడండి, రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా మండల పరిషత్తు ప్రభుత్వ పురపాలక పాఠశాలలో 40,920 ఉండగా ఇప్పుడు అవి కాస్త 41,478కి పెరిగాయి. ప్రాథమికోన్నత బడుల్లోనూ ఆదర్శ పాఠశాలలను ప్రత్యేకంగా చూపడంతో ఈ సంఖ్య పెరిగింది. అంటే ప్రాథమికోన్నత బడుల్లో కూడా ఆదర్శ పాఠశాలలో ప్రత్యేకంగా చూపించారంట. అంటే ఉన్నత పాఠశాల ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ హై స్కూల్ ఉంది, హై స్కూల్లో ఎక్కడి నుంచి ఉంటుంది, 6 నుంచి 10 వరకు ఉంటుంది. కానీ ఇప్పుడు అక్కడ 1 to 10th క్లాస్ అయింది కాబట్టి అది 2 స్కూల్స్ అయిందనమాట. అక్కడ ఆ విధంగా చూపించారు. ఆ విధంగా చూపించడం వలన బడుల సంఖ్య పెరిగింది. ప్రాథమికోన్నత పాఠశాలలోనూ 6, 7, 8 తరగతులకు సబ్జెక్టు టీచర్లు నియమిస్తారు. 10 మంది లోపు విద్యార్థులుంటే ఒక్కరు, 30 మంది వరకు ఇద్దరు, 140 వరకు నలుగురిని కేటాయిస్తారు. ఇక్కడ బాగానే ఉంది రేషియో చూడండి. 10 మంది లోపు విద్యార్థులుంటే ఒక్కరు ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో. ఇక్కడ చూడండి, యూపీ స్కూల్స్లో 10 మంది లోపు ఉంటే ఒక్కరు, 30 మంది వరకు ఇద్దరు, 140 వరకు ఉంటే నలుగురిని కేటాయిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 3158 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉండగా వీటిలో 779 బడులను హై స్కూళ్ళుగా వంతీకరించారు. అంటే ప్రాథమిక పాఠశాల చూడండి, ఇక్కడ ప్రాథమికోన్నత పాఠశాల అంటే యూపీ స్కూల్స్ని హై స్కూల్స్గా కొన్ని మారాయి. ఇక 686 పాఠశాలను ప్రాథమిక బడులుగా మార్చేశారు. అంటే అక్కడ విద్యార్థులు లేకపోవడం వలన కొన్ని యూపీ స్కూల్స్ని ఏమో ప్రైమరీ స్కూల్స్గా మార్చారు, విద్యార్థులు ఉండటం వలన కొన్ని యూపీ స్కూల్స్ని హై స్కూల్స్గా అప్గ్రేడ్ చేశారు.
కొన్నేళ్లుగా 390 పాఠశాలల్లో 6, 7, 8 తరగతుల్లో విద్యార్థులు లేకపోవడంతో ఇవి ప్రాథమిక బడులుగా మారిపోయాయి. అది ఇంచుమించు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఇదిగోండి 390 పాఠశాలల్లో 6, 7, 8 తరగతుల్లో విద్యార్థులు లేరంట. అసలు లేకపోవడం వలన వాటిని ప్రాథమిక పాఠశాలలుగా మార్చారు. ఓకే, 1303 యూపీ బడులు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇది చూడండి, మనకి ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ఎన్ని యూపీ స్కూల్స్ ఉన్నాయి, ఎన్ని హై స్కూల్స్ ఉన్నాయి, ఎన్ని ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి, మొత్తం కూడా క్లారిటీగా మీకు లిస్ట్ వస్తుందన్నమాట. ప్రాథమికోన్నత పాఠశాలలను ప్రాథమిక బడులుగా మార్చిన చోట 6, 7, 8 తరగతులు చదివే పిల్లల్ని సమీపంలో ఉన్న పాఠశాలకు మ్యాపింగ్ చేశారు. ఇప్పుడు యూపీ స్కూల్స్లో 6, 7, 8 ఉంటాయి కాబట్టి అక్కడ ఆ స్కూల్ని ప్రైమరీ స్కూల్గా మార్చేస్తే అక్కడ ఉన్నటువంటి 6, 7, 8 తరగతులను దగ్గరలో ఉన్నటువంటి హై స్కూల్కి పంపించారన్నమాట. హై స్కూళ్ళలో 1, 10 1 to 10th క్లాస్ హై స్కూళ్ళల్లో 1 to 10th క్లాస్ తరగతులు అంటే 1 నుంచి 10 తరగతులు ఉండే బడుల సంఖ్య ఇంచుమించు 1661 పెరిగింది. గతంలో ఇవి 126 ఉండే అంట. గతంలో ఈ 1 to 10th క్లాసు వరకు ఉండేటువంటి బడులు గతంలో 126 ఉంటే ఇప్పుడు 1661 అయినాయి. ఇంచుమించు 1535 పెరిగాయంట. ఇక్కడ ప్రాథమిక బడుల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగానే టీచర్లను కేటాయించడం జరుగుతుంది. ఇది విద్యార్థుల సంఖ్య ఆధారంగా టీచర్ని కేటాయిస్తారు రేపు ట్రాన్స్ఫర్స్లో. ఇకపోతే బేసిక్ బడులే అధికం. బేసిక్ బడులు అంటే చెప్పుకున్నాగా మనం, బేసిక్ ప్రాథమిక పాఠశాలలు అన్నమాట. ప్రాథమిక పాఠశాలను బేసిక్ ఆదర్శ పాఠశాలగా ఏర్పాటు చేస్తున్నారు. ప్రాథమిక పాఠశాలలో 2 రకాలు, బేసిక్ ప్రైమరీ స్కూలు అలాగే మోడల్ ప్రైమరీ స్కూలు. 2 బేసిక్ ప్రైమరీ స్కూలు, మోడల్ ప్రైమరీ స్కూలు, 2 పాఠశాలలు. ఇక విద్యార్థుల సంఖ్య 45 లోపు ఉండే వాటిని బేసిక్ బడులుగా పిలుస్తారు. ఇదిగోండి, 45 లోపు విద్యార్థుల సంఖ్య ఉంటే దాన్ని బేసిక్ ప్రైమరీ స్కూల్ అంటారు. రాష్ట్రంలో ఇవే అధికంగా 20,025 వరకు ఉన్నాయంట. వీటిలో విద్యా హక్కు చట్టం ప్రకారం టీచర్లను కేటాయిస్తారు. విద్యా హక్కు చట్టం ప్రకారం అంటే మనం చెప్పుకున్నాగా ఫస్ట్లోనే 30 మంది విద్యార్థులకి ఒక టీచరు. అలాగే అట్లాగా దాని ప్రకారం ఆర్టీఈ చట్టం ప్రకారం ఇక్కడ టీచర్ని కేటాయిస్తారంట. ఇకపోతే రాష్ట్రంలో 1 నుంచి 5 తరగతులు మాత్రమే ఉండే ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో 7,953 ఏర్పాటు కానున్నాయి. వీటిలో 60 మంది లోపు విద్యార్థులు ఉన్న చోట 3 టీచర్ పోస్టులు ఇస్తారంట. 60 లోపు ఉంటే 3 టీచర్ పోస్టులు, అంటే 30 ఉన్నా, 20 ఉన్నా, 40 ఉన్నా, 50 ఉన్నా 3 టీచర్ పోస్టులు ఇస్తారు. 60 లోపు 3 ఉంటారు. ఇక ఒక హెచ్ఎం పోస్ట్ కూడా ఇస్తారు అక్కడ. అంటే ఇక్కడ ఆదర్శ ప్రాథమిక పాఠశాలల్లో హెచ్ఎం పోస్టు క్రియేట్ అయింది. అందుకే ఈ హెచ్ఎం పోస్ట్ కోసమే 4,600 మంది ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ మిగిలిపోయారో వారికి ఈ హెచ్ఎం పోస్ట్లో ఫిల్ చేయడం జరుగుతుందన్నమాట. ఎక్కడ? ఈ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో. ఓకే, 60 పైన పిల్లలుంటే 4 టీచర్ పోస్టులు, ఒక హెచ్ఎం పోస్ట్ ఇస్తారు. పూర్వ ప్రాథమిక విద్య 1, 2 తరగతులు కలిపి ఉండే ఫౌండేషన్ బడులు 5,058. పూర్వ ప్రాథమిక విద్య 1, 2 అలాగే 1, 2 తరగతులు అంటే ఎల్కేజీ, యూకేజీ అలాగే 1, 2 తరగతులు ఉంటే వాటిని ఫౌండేషన్ స్కూల్స్ అంటాం కదా. ఎల్కేజీ, యూకేజీ ఉంటుంది, అలాగే 1, 2 తరగతులు ఉండేవి కూడా ఉన్నాయి. వాటిని ఏమంటాం? శాటిలైట్ స్కూల్స్ అంటేనేమో ఎల్కేజీ, యూకేజీ మాత్రం ఉంటాయి. కానీ ఫౌండేషన్ స్కూల్స్, పూర్వ ప్రాథమిక విద్య ఫౌండేషన్ స్కూల్స్ 1, 2 ఉంటాయి కదా. ఎల్కేజీ, యూకేజీతో పాటు 1, 2 తరగతులు ఉంటాయి మళ్ళీ. వాటిలో అవి 5,058 వరకు ఉన్నాయి అన్నమాట. ఉన్నత పాఠశాలలు 6,255 ఉంటాయి. పూర్వ ప్రాథమిక విద్య 1, 2 ఇదిగోండి, పూర్వ ప్రాథమిక విద్య 1, 2 అంటే ఎల్కేజీ, యూకేజీ ఉండే శాటిలైట్ బడులు. ఇక్కడ చూడండి, శాటిలైట్ బడులు ఎల్కేజీ, యూకేజీ మాత్రమే ఉండేటువంటి శాటిలైట్ బడులు, అంగన్వాడీలు అన్నమాట. వీటిని అంగన్వాడీలు అంటాం. ఈ 439 ఏర్పాటుగా ఉన్నాయి. వీటిని ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణంలోనే ఏర్పాటు చేస్తారు. ఇక శాటిలైట్ బడులు అన్నీ కూడా ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణంలోనే ఉంటాయి. ఇంతకుముందు వాటికి స్పెషల్గా బిల్డింగ్ ఉండేది అంగన్వాడీలకి. ఇప్పుడు అక్కడి నుంచి తీసుకొచ్చి హై స్కూల్లో లేదా ప్రైమరీ స్కూల్, ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ఎన్ని ప్రైమరీ స్కూల్స్, ఎన్ని శాటిలైట్ స్కూల్స్, ఎన్ని ఆదర్శ పాఠశాలలు, ఎన్ని మరి ఫౌండేషన్ స్కూల్స్, లేకపోతే ఎన్ని హై స్కూల్స్, ఎన్ని యూపీ స్కూల్స్, అలాగే టీచర్ స్టూడెంట్ రేషియో ప్రకారం ఎంతమంది టీచర్లను కేటాయిస్తున్నారు, అలాగే మొత్తం అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో మనకు రావడం జరిగింది. కొత్తగా ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో మిగిలిపోయినటువంటి స్కూల్ అసిస్టెంట్లని అక్కడ నియమించడం, హెచ్ఎంలుగా నియమించడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి మిగులు టీచర్లలో చాలామంది ఆ విధంగా కేటాయించబడతారు. ఇక కొత్త డిఎస్సికి సంబంధించి ఖాళీలన్నీ కూడా త్వరలోనే రిటైర్డ్ అయ్యే వాళ్ళతో నింపడం జరుగుద్ది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.